నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుని ఇంటిలో వ్యక్తిగతంగానైనా సామూహికంగానైనా భూలోక సంపదలు కొదువుగా ఉన్న దేవుని ప్రజల జీవితాలను బ్రతికించే ఉత్తేజభరితం చేసే ఆత్మీయ ధననిధులు అనేకం ఉంటాయి. ఏమిటి ఆ ధననిధులు అంటే 16-17 వచనాల్లో ఉన్నట్లుగా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని అందరి భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండటం మేలు. వారితో దేవుడు ఉన్న కారణాన వారి గృహాలలో నెమ్మది సమృద్ధి ఉంటుంది. అన్నిటికీ మించి దేవుని ప్రేమ వారిలో ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. దేవుడు మనలను ఎట్టి రీతిగా ప్రేమిస్తున్నాడో అదే రీతిగా మనము ఆయనను ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమించిన వారికి దేవుని జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానం ఇహలోక సంబంధమైన సంపద కంటే పరలోక సంపదను ఆర్జించి పెడుతుంది. సామెతల గ్రంథం 10:22లో ఉన్నట్లుగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఈ లోకంలో భౌతికమైన సంపదలు అనేక సార్లు మోసం వల్ల దురాశల వల్ల కలుగుతాయి కనుక అవి దేవుని యొద్ద నుండి వచ్చినవి కావు. నిజమైన సంపదలు దేవుని ఆశీర్వాదాలలో ఉన్నాయి. మనం ధనికులమైన పేదవారమైన దేవుని సన్నిధి అనుగ్రహము మనకు నిజమైన గొప్ప సంపద. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. లోకం దృష్టిలో ధనము సంపద ముఖ్యమైన విషయాలుగా ఉంటాయి. కానీ రక్షించబడి దేవుని బిడ్డలుగా ఉన్నవారికి యథార్థత, నీతి, నిజాయితీ, జ్ఞానయుక్తమైన ప్రవర్తన, దేవుని పట్ల భయభక్తులు చాలా ముఖ్యమైన విషయాలలో కొన్ని. వీటిని కలిగి ఉన్న విశ్వాసులు నీతిమంతులుగా పరిగణించబడతారు. 37వ సంకీర్తన 16వ చరణం. భక్తిహీనుల ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనా అది దేవుని ఆశీర్వాదం వలన శ్రేష్టమైనది, సమృద్ధి అయినదిగా దీవించబడుతుంది. అట్టి కృపతో మనం అందరం దీవించబడదము గాక. ఆమేన్.